హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం సింపుల్గా కుక్కర్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలని ఉంది. ఈ స్పెసిఫిక్ మటన్ బిర్యానీ అయితే మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో సేమ్ టైంలో మసాలాస్ కూడా చాలా తక్కువ వేసి టేస్టీగా చేయబోతున్నామండి. ఈ విధంగా మనం చేసి తింటున్నప్పుడు మనకు హెవీగానే అనిపించదు ఈ బిర్యానీ. రండి ఈ బిర్యానీ ఎలా చేస్తామనేది చూసేస్తాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత అండి ఒకే ఒక బే లీఫ్, 2 దాల్చిన చెక్క, క్రాంబు వచ్చి ఒక 4 వేసి 2 యాలకులు వేయండి. వేసినాక 3 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అండి మనం దీంట్లో 4 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్తున్నంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోని మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా కుక్కర్లో వేయాలండి. కుక్కర్లో వేసిన తర్వాత ఈ టొమాటో అన్నది పచ్చి వాసన వెళ్తున్నంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. టొమాటో అనేది బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అండి మనం దీంట్లో పుదీనా, కొత్తిమీర ఆకు అనేది వేయబోతున్నామండి. పుదీనా వచ్చి ఒక 4 టేబుల్ స్పూన్ వేయండి. సేమ్ కొలతలతో 4 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర ఆకు కూడా వేయండి. పుదీనా, కొత్తిమీర 2 వేసినాక దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత అండి 1/2 లీటర్ అంతా మనం పెరుగుని యాడ్ చేయబోతున్నామండి. ఈ పెరుగు మనకు మటన్కు బాగా ఒక మెత్తదనంని ఇస్తుంది. ఇలా మనం పెరుగు యాడ్ చేసి కుక్ చేస్తున్నప్పుడు మనకు బిర్యానీలో ఉన్న ఫ్లెష్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. పెరుగేసి బాగా మిక్స్ చేసుకోండి. పెరిగేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అండి మనం కారంకు తగినట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఈ పెరుగుతో సహా కుక్ చేయండి. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం కారపొడి అనేది యాడ్ చేయబోతున్నామండి. నేను ఇక్కడ 1 కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2.5 టేబుల్ స్పూన్ అంతా కారం వేస్తున్నానండి. కారం వేసి బాగా మిక్స్ చేయండి. మనం వేసిన కారం అనేది ఈ మసాలాకు బాగా పట్టాలండి. ఆ విధంగా కలిపేసిన తర్వాత మనం దీంట్లో మటన్ అనేది వేయబోతున్నాము. మసాలా అనేది బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ని యాడ్ చేయబోతున్నామండి. ఇక్కడ మటన్ పీసెస్ని నేను చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఈ విధంగా మనం కట్ చేసి చేస్తున్నప్పుడు ఈ మటన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. సేమ్ టైంలో మనకు చిన్నపిల్లలకి ఇస్తున్నప్పుడు చాలా జ్యూసీగా వాళ్ళకు టేస్టీగా అనిపిస్తుంది. మటన్ వేసి బాగా మసాలాతో కలిపేయండి. కలిపేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది వదిలేయండి. ఈ విధంగా వదులుతున్నామంటే ఈ మటన్ అనేది వాటర్ అనేది వదులుతుందండి. వదిలేసి మసాలాతో బాగా కుక్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసి కుక్ చేయబోతున్నామండి. ఇప్పుడు మటన్ అనేది 5 మినిట్స్ ఫ్రై అయిందండి. ఈ స్టేజ్లో 7 కప్స్ అనేది మనం వాటర్ వేస్తున్నామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం కూడా ఈ మటన్లో యాడ్ చేసిన తర్వాత అండి మనం పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఈ మటన్ అనేది బాగా ఉడకాలి కాబట్టి 5 విజిల్స్ వదిలిపెడుతున్నామండి. ఈ 5 విజిల్స్కి మనకు మటన్ అనేది 70 to 80% కుక్ అయి ఉంటుంది. 5 విజిల్స్ వదిలిన తర్వాత అండి మనం కుక్కర్ని ఆఫ్ చేసి ఈ ప్రెషర్ అనేది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కుక్కర్ని ఓపెన్ చేసి మనం పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మటన్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి 4 కప్స్ నేను జీరక సంబా రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ జీరక సంబా రైస్ని మనం ఈ మటన్ స్టాక్తో సహా వేసి కుక్ చేయబోతున్నామండి. మనం ఇది బాస్మతి రైస్తో కూడా చేయొచ్చు, కానీ ఈ విధంగా బిర్యానీ చేస్తున్నప్పుడు మీరు జీరక సంబా రైస్ యూస్ చేసి చేయండి. బిర్యానీ టేస్ట్ అనేది భలే వస్తుందండి. మనం బియ్యం అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి ఈ స్టేజ్లో ఉప్పు అనేది చెక్ చేసుకోండి. ఉప్పు అనేది చెక్ చేసిన తర్వాత అండి మీరు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో వదిలేసి ఓపెన్ కుక్ చేయండి. ఈ వాటర్ అనేది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి 10 మినిట్స్ మనం దమ్ చేయబోతున్నామండి. చూడండి పైన విసిల్ తీసేసి
ఇలా మూత పెట్టి లాక్ చేసి ఒక 10 మినిట్స్ వదలండి. 10 మినిట్స్ వదిలిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా బిర్యానీ సూపర్గా రెడీ అయి ఉంటుందండి. మనం చేసిన ఈ బిర్యానీలో కారంకు మిర్చి పౌడర్ వాడినామండి. అలానే మటన్ని సాఫ్టన్ చేయడానికి పెరుగు, నిమ్మకాయ జ్యూస్ అనేది వాడినాము. మనం హోల్ స్పైసెస్ని గ్రైండ్ చేయకుండా హోల్ స్పైసెస్ని అట్లానే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి మసాలాస్ చాలా చాలా తక్కువ వాడినాము. సేమ్ టైంలో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు బిర్యానీ చేసి తింటున్నప్పుడు మీకు హెవీగా అనిపించకుండా ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ సింపుల్ మసాలాస్తో చేస్తున్న ఈ మటన్ బిర్యానీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ సింపుల్ మసాలాస్తో చేసిన ఈ మటన్ బిర్యానీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.